టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్లో మీకు తెలుసు ఆంథ్రపాలజీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అవునా? సో అయితే ఈరోజు మనం హార్డీ వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ చూస్తామమ్మా. అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. క్లియర్? 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. క్లియర్? ఎస్. అయితే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్దాము. సో లాస్ట్లో మీరు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది దీని మీద. ట్రై టు రైట్ దట్ క్వశ్చన్ ఆల్సో. క్లియర్? అయితే చూడమ్మా, ది ఆర్టికల్ అంతా కూడా డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఒక్కసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఆఫర్ యూ కెన్ అండర్స్టాండ్. 1 అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఫీజు అనేది తర్వాత హైక్ అవ్వబోతుందమ్మా. ఫీజు అనేది 1 అక్టోబర్ నుంచి పెరుగుతుంది. అంతవరకు మాత్రం మీకు ఈ ఫీజెస్ అనేవి చూడండి, 30th సెప్టెంబర్ వరకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, అక్టోబర్ నుంచి 60,000. ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయితే సింగిల్ పేమెంట్ అప్ ఫ్రంట్ చేస్తే 60,000, 1 అక్టోబర్ నుంచి 70,000. నెక్స్ట్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది 25,000, 1 అక్టోబర్ నుంచి 30,000. అండ్ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆన్లైన్ అయితే దట్ ఈస్ 35, 1 అక్టోబర్ నుంచి 45. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఆఫ్లైన్ 40,000, 1 అక్టోబర్ నుంచి 50,000. క్లియర్? సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రతి దాంట్లో స్టార్ట్ అవుతున్నాయి. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఆప్షనల్స్ వరకు మనం ఈ ఆప్షనల్స్ అన్ని డిస్కస్ చేస్తున్నామమ్మా. అయితే మన క్లాస్ వరకు మీకు ఆంథ్రో ఆప్షనల్ మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. అండ్ పిఎస్ఐఆర్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఉంటుంది, సోషియాలజీ మీకు ఉంటుంది, అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మీరు ఫైండ్ చేయగలరు. అయితే ఆప్షనల్ వరకు ఆంథ్రో నేను మీకు డీల్ చేస్తున్నానమ్మా. క్లియర్? సో సబ్జెక్ట్ అనేది ఎంత తక్కువ సిలబస్ మీకు తెలుసు. మీరు హార్డ్లీ 4 to 5 months కూర్చుంటే సిలబస్ అంతా కూడా రెగ్యులర్గా యూ స్పెండ్ ఓన్లీ 1 hour విత్ మీ. క్లియర్? 1 hour క్లాస్కి రండి, 1 hour నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయండి. సో టోటల్గా మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రొవైడెడ్ విత్ నోట్స్ అనేది మీకు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నోట్స్ గ్యాదరింగ్ కూడా ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సిన లేదు. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఆన్సర్స్ రాస్తారు. అండ్ ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేది మీరు రాస్తారనమాట. క్లియర్? ఎస్, ఎవ్రీ సండే ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తారు. అండ్ నెక్స్ట్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారమ్మా, పబ్యాడ్ సురేష్ సార్ డీల్ చేస్తారు, సోషియాలజీ కార్తికేయ సార్ డీల్ చేస్తారు, అండ్ తెలుగు లిటరేచర్ ఫ్యాకల్టీ, స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు, అతను మీకు డీల్ చేయడం జరుగుతుందన్నమాట. ఫైన్. సో ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం డీల్ చేస్తున్నాం. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే ఎంక్వైరీ అయినా చేయొచ్చు. డెమో క్లాసెస్ కావాలనుకున్నా, దేనికైనా డెమో క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు వెంటనే డెమో క్లాసెస్ కూడా అడగగలరు. మీరు ఒకసారి చూడండి, ఆంథ్రపాలజీ చాలా ఈజీగా ఉంటుంది. డెమో క్లాసెస్ అనేవి చూసి మీకు ఇంకా ఏమైనా క్వేరీస్ ఉంటే యూ కెన్ స్పీక్ విత్ మీ. క్లియర్? 1 అక్టోబర్ నుంచి బ్యూటిఫుల్ టాపిక్స్తో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇమీడియట్ జాయినింగ్ అనేది మీరు చేస్తే మంచిదన్నమాట. క్లియర్? ఎస్. అయితే చూడమ్మా, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. సో టాపిక్ ఏంటమ్మా, దాన్ని హార్డీ వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అని అంటాము. హార్డీ వియన్బర్గ్ ఈక్విలిబ్రియం. క్లియర్? సో అయితే మీరు ఒకసారి చూడండి, హార్డీ వియన్బర్గ్ అంటే ఇది పేరు కరెక్టే కదా? ఎస్. ఈక్విలిబ్రియం అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? ఈక్విలిబ్రియం అంటే సంథింగ్ బ్యాలెన్స్డ్ అని మీనింగ్, అవునా? సంథింగ్ బ్యాలెన్స్డ్. అయితే ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం ఆంథ్రపాలజీలో, ఫిజికల్ ఆంథ్రపాలజీలో చూస్తాం. అయితే చాలామందికి కేవలం బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రమే వీటిని అర్థం చేసుకోగలము అని అనుకుంటారు. బట్ నో, ఫిజికల్ ఆంథ్రపాలజీ
టాపిక్స్ అనేవి ఎటువంటి బయోలాజికల్ నాలెడ్జ్ లేకున్నా కూడా మీరు వీటిని హ్యాపీగా అర్థం చేసుకోగలరనమాట. క్లియర్? సో ఎందుకంటే ఈవెన్ మై సెల్ఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఈ బయోలాజికల్ బ్యాక్గ్రౌండ్. క్లియర్? అండ్ ఐ హ్యావ్ డన్ మై డిగ్రీ. అంటే డిగ్రీ నాలెడ్జ్ అయినా బీటెక్ నాలెడ్జ్ అయినా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, మీరు థింగ్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోగలరు. క్లియర్? సో హార్డీ, వియంబర్గ్, ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ అని చూస్తాం. నెక్స్ట్ హార్డీ, వియన్బర్గ్. అయితే దెర్ ఆర్ 2 ఆంథ్రోపాలజిస్ట్, వాళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ హార్డీ. క్లియర్? అండ్ నెక్స్ట్ పర్సన్ ఈజ్ వియన్బర్గ్. వీళ్ళిద్దరూ కొలాబరేషన్తో దీన్ని తీసుకొని రావడం జరిగింది ఇన్ ద టైమ్ ఆఫ్ 1908. క్లియర్? 1908లో ఈ థియరీని వాళ్ళు తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే మెయిన్ ఈ థియరీ దేని గురించి అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ జీన్ ఫ్రీక్వెన్సీ అని చూస్తాము. క్లియర్? జీన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జెనెటిక్ క్యారెక్టర్స్ అనేవి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉండొచ్చు. క్లియర్? కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి కొన్ని జెనెటిక్ క్యారెక్టర్స్ అనేవి మైట్ బీ అక్కడ ఉన్న హెల్త్ కండిషన్స్ వల్ల, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల, హీట్నెస్ వల్ల, ఏ ఇష్యూ మీద అయినా కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కొన్ని సిమిలర్ జెనెటిక్ ఫీచర్స్ అనేవి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది డిసీజ్ అయినా కానివ్వండి, లేదంటే కలర్ అయినా, బ్లాక్ అయినా, వైట్ అయినా, ఎల్లో అయినా, గ్రే కలర్ అయినా, ఏదైనా కూడా ప్రాబ్లం అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఏరియా అనుకోండి, ఇక్కడ పీపుల్ అందరికీ కూడా రెడ్ కలర్ అనేది ఒక టైప్ ఆఫ్ జీన్ ఫ్రీక్వెన్సీ. క్లియర్? రెడ్ కలర్ ఉన్నదంతా ఒక టైప్ ఆఫ్ జీన్ ఫ్రీక్వెన్సీ, బ్లాక్ కలర్ ఉన్నదంతా ఒక టైప్ ఆఫ్ జీన్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా ఒక టైప్ ఆఫ్ జీన్ ఫ్రీక్వెన్సీ అనుకోండి. అంటే సొసైటీలో అందరూ ఒకరే ఉండరు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అవునా? అయితే జీన్ ఫ్రీక్వెన్సీ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే హార్డీ, వియన్బర్గ్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, ఎన్ని జనరేషన్స్ అయినా కూడా, లెట్స్ టేక్ ఇక్కడ 100 పీపుల్ ఉన్నారు అనుకున్నామా, 100 పీపుల్ ఉన్నారు, అందులో రెడ్ వాళ్ళు 60 ఉన్నారు అనుకోండి, బ్లాక్ 30 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అండ్ గ్రీన్ కలర్ 10 ఉన్నారు అనుకోండి. ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా ఎన్ని జనరేషన్స్ అయినా కూడా ఉంటుంది, ప్రొవైడెడ్ విత్ ఒక క్రైటీరియా ఫాలో అయితే. క్లియర్? సో ఇట్ స్టేట్స్ దట్ జీన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేరియస్ జీన్స్. క్లియర్? సో వేరియస్ జీన్స్ యొక్క జీన్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ సేమ్ కాన్స్టాంట్, దాన్నే బ్యాలెన్స్డ్ అని అంటాం. అవునా కదమ్మా? సో సేమ్ జీన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది కొంత క్రైటీరియా అనేది ఫాలో అయితే. ఆ క్రైటీరియా ఏంటి అంటే ఖచ్చితంగా పాపులేషన్ అనేది లార్జ్లో ఉండాలి. ఉండాలమ్మా. పాపులేషన్ తక్కువ ఉన్నది అంటే కొంతమంది చనిపోతే ఆ ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేయడానికి కొత్త ప్రజలు ఉండకపోవచ్చు. అందుకే పాపులేషన్ అనేది లార్జ్గా ఉండాలి అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఈవెన్ మేటింగ్. క్లియర్? అంటే మ్యారేజ్, సెక్షువల్ రిలేషన్స్ అనేవి ర్యాండమ్గా జరగాలి. అంటే కేవలం కాస్ట్లో పీపుల్ కాస్ట్ వాళ్ళకి ఇస్తాము, కేవలం ఈ రిలీజియన్లో పీపుల్ ఈ రిలీజన్కి ఇస్తాము, అటువంటి ఫిలాసఫీస్ పెట్టకూడదు అని చూస్తాం. అర్థమవుతుందమ్మా? అంటే పాపులేషన్ అనేది హ్యూజ్గా ఉండాలి, మీటింగ్, మ్యారేజ్ అండ్ సెక్షువల్ రిలేషన్స్ అనేవి ర్యాండమ్గా ఉండాలన్నమాట. క్లియర్? ఎస్. అంటే కన్సాంగ్వీనియస్ మ్యారేజెస్ అని అంటాం. అంటే ఇంట్లోనే క్లియర్ మావయ్య కూతురు కానీ అత్త కూతురుతో అట్లా మ్యారేజ్ అవ్వడాన్ని కన్సాంగ్వీనియస్ అని అంటాం. అట్లా కాకుండా మ్యారేజ్ అనేది ర్యాండమ్గా జరగాలి అని చూస్తామన్నమాట. క్లియర్? అండ్ దేర్ షుడ్ బీ ఆబ్సెన్స్. క్లియర్? దేర్ షుడ్ బీ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యూటేషన్. క్లియర్? మ్యూటేషన్ అనేది ఆగాలి అని చూస్తాము. అండ్ దేర్ షుడ్ బీ ఆబ్సెన్స్ ఆఫ్ సెలక్షన్. మ్యూటేషన్ అనేది ఆగాలి, సెలక్షన్ అనేది ఆగాలి, జరగకూడదు. ఈవెన్ మైగ్రేషన్ కూడా జరగకూడదు. ఒక్కసారి చూడమ్మా, మ్యూటేషన్ అంటే ఏంటి? మ్యూటేషన్ అంటే సడన్ చేంజ్.
జెనెటిక్ చేంజెస్ వచ్చాయంటే ఓవరాల్ ఫీచర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, అవునా? సో అందుకే మ్యూటేషన్ అనేది ఉండకూడదు అని చూస్తాం. నెక్స్ట్ సెలక్షన్ అనేది ఉండకూడదు అనమాట. క్లియర్? అంటే పర్టికులర్గా మీరు సెలెక్ట్ చేయడానికి ఏమాత్రం కూడా ఉండకూడదు. క్లియర్? ర్యాండమ్గా జరగాలి అని చెప్తున్నారు. మీరు ఫిక్స్డ్గా ఎస్ ఈ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి, వీళ్ళనే మ్యారేజ్ చేసుకుందాం అంటే అది తప్పు. ర్యాండమ్గా మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉండాలన్నమాట. ఇట్లాగా ఇంట్లోనే ఫ్యామిలీ సర్కిల్స్లోనే మ్యారేజ్ చేసుకోవడం అనేది చేస్తే ఈ హార్డీ-వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. అండ్ మైగ్రేషన్ అనేది అయిపోయింది. లెట్స్ టేక్ ఈ పీపుల్ ఉన్నారు, ఈ 100 పీపుల్ మ్యారేజ్ ర్యాండమ్గా చేసుకొని ఒకవేళ ఈ పాపులేషనే హ్యూజ్ అని అనుకున్నాం అనుకోండి, మ్యూటేషన్ ఇక్కడ జరగకూడదు, న్యాచురల్ సెలక్షన్ అనేది ఎటువంటి ఛాన్స్ కూడా చూపించకూడదు. మైగ్రేషన్ అంటే కొంత వాళ్ళు ఇందులోకి రాకూడదు, ఇందులో వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. అలా వెళితే ఎన్ని జనరేషన్స్ అయినా ఆ కలర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూసారు కదమ్మా, జీన్ ఫ్రీక్వెన్సీ అనేది అది అట్లానే ఉంటుంది అని చూస్తాము. క్లియర్? ఎస్. అయితే చూడండి, సో ఎప్పుడైతే ఈ విధంగా జీన్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ని మెయింటైన్ చేస్తుందో అప్పుడు పాపులేషన్ అనేది జెనెటిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని తీసుకుంటాము. క్లియర్? జెనెటిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటాము. ఆర్ దీన్నే హార్డీ-వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అని అంటాము. హార్డీ-వియన్బర్గ్ ఈక్విలిబ్రియం. క్వశ్చన్ అనేది మీకు హార్డీ-వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అని అడిగినా, జెనెటిక్ ఈక్విలిబ్రియం అని అడిగినా ఒకటే. ఇక్కడ జీన్ ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్గా కాన్స్టెంట్గా ఉంటుంది అని చూపించడాన్ని జెనెటిక్ ఈక్విలిబ్రియం అని అంటాము. అయితే ఒక్కసారి చూడండి, ఎప్పుడైతే ఏదైనా కాన్స్టెంట్గా ఉంది అంటే దాంట్లో ఎవల్యూషన్ ఫీచర్ అనేది 0 అని చూస్తాం. క్లియర్? సో కొత్తదనం ఏది ఉండదమ్మా, కొత్తదనం అనేది ఏది కూడా ఉండదు. ఎప్పుడైనా ఎవల్యూషన్ అనేది జరగాలి అని చూస్తాం. ఈవెన్ హ్యూమన్స్ కూడా ఏప్స్ నుంచి డెవలప్ అయ్యారు అని చూస్తాం, అవునా? అంటే ఏప్స్ నుంచి హ్యూమన్స్ ఇవల్యూషన్లో ఈరోజు మీరు చూస్తున్న హోమోసాపియన్స్ అని అంటామమ్మా. క్లియర్? ఆంథ్రోపాలజీలో ఒక నేమ్ ఉంటుంది హోమోసాపియన్స్ అని. హోమోసాపియన్స్ అంటే హ్యూమన్స్, ఈరోజు ఉన్న హ్యూమన్స్ అన్నమాట. అంటే అర్థమవుతుందా? ఎవల్యూషన్ అనేది ఉండాలి. బట్ ఎప్పుడైతే జెనెటిక్ ఈక్విలిబ్రియం చూస్తామో ఎవల్యూషన్ అనేది 0 అని చూస్తాము, అవునా? సో ఎప్పుడైనా మీరు ఒక్కసారి చూడండి, మీరు కూడా కరెంట్ అఫైర్స్లో ఇవాల్వ్ అవ్వాలి అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అనేవి చదువుతూ ఉండాలి, అవునా? ఎవల్యూషన్ అనేది ఎప్పుడూ కూడా మంచిదే అని చూస్తాం. బట్ జెనెటిక్ ఈక్విలిబ్రియంలో ఎవల్యూషన్ అనేది ఉండదు అని చూస్తామన్నమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంతవరకు ఏం చూసాం? జెనెటిక్ ఈక్విలిబ్రియం అన్నా హార్డీ-వియన్బర్గ్ ఈక్విలిబ్రియం అన్నా ఒకటే. ఎప్పుడైతే జీన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేరియస్ జీన్స్ కొంత పాపులేషన్లో కాన్స్టెంట్గా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కూడా ఉండాలి, కొంత క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటి? పాపులేషన్ అనేది లార్జ్గా ఉండాలి, మేటింగ్ అనేది ర్యాండమ్గా జరగాలి, మ్యూటేషన్ ఉండకూడదు, న్యాచురల్ సెలక్షన్ అనేది ఉండకూడదు, మైగ్రేషన్ కూడా ఉండకూడదు. క్లియర్? ఎస్. అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి సార్, న్యాచురల్ సెలక్షన్ అంటే ఏంటి? న్యాచురల్ సెలక్షన్ అంటే నేచర్ సెలెక్ట్ చేస్తుందమ్మా. న్యాచురల్ సెలక్షన్ అంటే నేచర్ సెలెక్ట్ చేస్తుంది. సార్ నేచర్ సెలెక్ట్ చేయడం ఏంటి? జనరల్గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉంటాయి. చాలా వరకు ప్లాంట్స్ అనేవి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ నార్మల్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత హ్యూమన్స్కి హార్మ్ఫుల్ అయిన ప్లాంట్స్ కూడా ఉంటాయి, హార్మ్ఫుల్ ప్లాంట్స్. అయితే ప్రతి ప్లాంట్ కూడా తన క్యారెక్టరిస్టిక్ డిసైడ్ చేసుకొని అది గ్రో అవుతుంది. బట్ నేచర్ కొన్ని సెలెక్ట్ చేస్తుంది. కొన్ని ప్లాంట్స్ అనేవి హార్మ్ఫుల్ ఉంటాయి, బట్ నేచర్ వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. క్లియర్? ఆ హార్మ్ఫుల్ ఫీచర్స్ అవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే బికాజ్ దే ఆర్ ఫేసింగ్ ద థ్రెట్, అవునా? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒకటి తీసుకోండి, ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ చుట్టూ ముళ్ళులు అనేవి ఉన్నాయి, అది దాని నేచర్.
ఎందుకు ఎవరు కూడా దాన్ని అటాక్ చేయకూడదు అన్న ఉద్దేశంతో దాని న్యాచురల్ టెండెన్సీతో అది తీసుకొని రావడం జరిగింది. దాన్ని నేచర్ సెలెక్ట్ చేసింది కాబట్టి అది ఉన్నది. టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ గాడ్జిల్లాస్. క్లియర్? సో గాడ్జిల్లాస్ అనేవి ఈరోజు ప్రపంచంలో లేవు. ఒకప్పుడు హ్యూమన్స్ భూమి మీద రానంత వరకు, అంటే ఇంకా అప్పటికి ఎవల్యూషన్ అనేది లేదన్నమాట, అంతవరకు కూడా గాడ్జిల్లాస్ అనేవి ఉన్నాయి. అవునా? అంటే నేచర్ ముందు దాన్ని సెలెక్ట్ చేసింది, తర్వాత నేచర్ దాన్ని సెలెక్ట్ చేయలేదు. సో అందుకే గాడ్జిల్లాస్ అనేవి చనిపోయాయి. అవునా? ఎస్. అంటే ఇటువంటివన్నీ కూడా ఆప్షన్స్లో ఉండాలన్నమాట. ఎప్పుడైతే హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం ఉంటుంది అని అంటామో, ఎప్పుడైతే పాపులేషన్ ఎక్కువగా ఉండాలి, మేటింగ్ అనేది ర్యాండమ్గా ఉండాలి, మ్యూటేషన్ అనేది ఆబ్సెంట్లో ఉండాలి, సెలక్షన్ ఇప్పుడు చూసాం కదా న్యాచురల్ సెలక్షన్, ఈ ఫినామినా ఏది కూడా వర్కౌట్ అవ్వకూడదు, మైగ్రేషన్ అనేది ఉండకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పాపులేషన్ జెనెటిక్ ఈక్విలిబ్రియంని అచీవ్ చేశారు అని చెప్తాం, ఆర్ హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియంకి వెళ్ళాము అని చెప్తాం. అయితే దీంట్లో ఒక మెయిన్ ఫార్ములా అనేది ఉందమ్మా. ఆ ఫార్ములా మీకు మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. క్లియర్? సో నేను అదే చెప్తున్నాను. అందుకని మన ఆప్షనల్ క్లాసెస్ అనేవి మీరు తీసుకున్నారంటే బ్యూటిఫుల్గా ఎగ్జామ్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో దట్ ఈజ్ జనరలీ P+Q ఈక్వల్స్ టు 1 అని రాస్తాం. P+Q ఈక్వల్స్ టు 1 అని రాస్తాం. P అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్ అని అంటాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డామినెంట్ జీన్ అంటే ఏంటి? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయమ్మా, అవి చాలా డామినెంట్గా ఉంటాయి. అది ఎంత డామినెంట్ అంటే సింపుల్గా ప్రజెంట్ అయినా కూడా దాని ఫీచర్స్ అనేవి అది చూపిస్తుంది అనమాట. క్లియర్? ఎస్, దాన్ని డామినెంట్ జీన్స్ అని అంటాము. ఈ క్యూ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీన్స్ అని అంటాము. క్లియర్? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీన్స్ అని అంటాం. రెసెసివ్ జీన్స్ అంటే అవి చాలా ఎక్కువ ఉంటే మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పేర్లో ఉండాలమ్మా. ఇవి ఫ్రీక్వెన్సీ అనేది రెసెసివ్ జీన్స్లో పేర్స్లో ఉంటే మాత్రమే దాన్ని అది క్యారెక్టరిస్టిక్ అనేది చూపించగలదు అనమాట. క్లియర్? సో దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీన్, P+Q ఈక్వల్స్ టు 1 అని అంటాం. అయితే ఈ ఫార్ములానే ఎలాబరేట్ చేస్తూ మనకి తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ P+Q హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు P² ప్లస్ Q² ప్లస్ 2PQ. క్లియర్? అయితే ఈ P² P ఇంటూ P అని రాయొచ్చు కదా, Q² Q ఇంటూ Q అని రాయొచ్చు. అవునా? 2 ఇంటూ P ఇంటూ Q. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే జనరల్గా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్ అనేది ఇలానే ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీన్స్ అలానే ఉంటుంది. బట్ దీన్ని డామినెంట్ అనం, రెసెసివ్ అనం, హెట్రోజైగస్ అని అంటాము. హెట్రోజైగస్ కండిషన్ అంటాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ ఫీచర్ అనేది టాల్నెస్ అనుకోండి. టాల్నెస్ని మనం క్యాపిటల్ టీతో చూపిస్తాం. షార్ట్నెస్ని ఎప్పుడు కూడా స్మాల్ టీ. ఒక్కసారి చూడండి. ఎందుకు సార్ ఇలా అంటే ఏదైతే డామినెంట్ ఫీచర్ ఉందో దాన్ని క్యాప్స్లో మెన్షన్ చేయాలి, అండ్ ఆ క్యారెక్టరిస్టిక్ యొక్క ఆపోజిట్ని ఈ క్యాప్స్ యొక్క నుంచి షార్ట్ కేస్లో రాయాలన్నమాట. అంటే టాల్నెస్కి ఆపోజిట్ షార్ట్నెస్ అంటాం. సో క్యాపిటల్ టీకి ఆపోజిట్లో స్మాల్ టీ అనేది రాస్తాం. దీన్ని డామినెంట్ అండ్ దీన్ని రెసెసివ్ అని అంటాం. క్యాపిటల్ టీ ఏదైతే ఉందో దాన్ని డామినెంట్ అని చూస్తాం. షార్ట్నెస్ స్మాల్ టీ ఏదైతే ఉందో దీన్ని రెసెసివ్ ఫీచర్ అని అంటాం. క్లియర్? అయితే హెట్రోజైగస్ అంటే ఏంటి? హెట్రోజైగస్ అంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ద ప్రెజెన్స్ ఆఫ్ ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీని దాన్ని మనం ఏమంటాము? హెట్రోజైగస్ కండిషన్ అని అంటాం. అర్థమైందమ్మా? అంటే ఈ విధంగా జెనెటిక్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తే డామినెంట్ హోమోజైగస్ వాళ్ళు, క్లియర్, డామినెంట్
డామినెంట్ జీన్స్ ఉన్నవాళ్ళు అలానే ఉంటారు, రెసెసివ్ జీన్స్ వాళ్ళు అలానే ఉంటారు. హెట్రోజైగస్ నెంబర్ మాత్రం డబల్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అవునా, 2 P/Q అని చూస్తున్నాం. అవునా, ఈ విధమైన క్యారేజ్ అనేది ఉంటుంది అని చెబుతూ ఈ ఫార్ములాని ఇవ్వడం జరిగింది ఇన్ హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం. క్లియర్? సో ఇది ఈ ఫార్ములా ఎప్పుడైతే రాస్తారో, ముందుది నేను ఏదైతే చెప్పి మొత్తం పెట్టగలుగుతారో, దెన్ యు ఆర్ డన్. హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం అనేది మీకు టోటల్గా కంప్లీట్ అయినట్టేనమాట. క్లియర్? అయితే యూ హ్యావ్ టు ఆల్సో చెక్ ద సిగ్నిఫికెన్స్ పార్ట్. క్లియర్? అయితే ఈ హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చూస్తాం. క్లియర్? సిగ్నిఫికెన్స్, దీని మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇక్కడ జనరల్గా పాపులేషన్ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది. అవునా, రైట్? సో ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. బట్ ఎవల్యూషన్ మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. ఎవల్యూషన్ అనేది 0 చూస్తామన్నమాట. అంటే ఎవల్యూషన్ అనేది, ఈక్విలిబ్రియం అనేది ఎవల్యూషన్కి ఒక డెట్రిమెంటల్, అవునా, అంటే ఒక రాంగ్ అని చూస్తాము. అంటే దానికి దీనికి పడదు అని చూస్తాం. అవునా, ఎస్. అయితే ఈక్విలిబ్రియం జనరల్గా ఏం చేస్తుంది? గుడ్ క్యారెక్టరిస్టిక్స్ని హోల్డ్ చేస్తుంది. క్లియర్? అంటే డామినెంట్లో గుడ్ ఉన్నాయనుకున్నామా, సో డామినెంట్ క్యారెక్టర్స్ని హోల్డ్ చేస్తుంది. ఎస్, అఫ్ కోర్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో మెయింటైనింగ్ ద రిసెసివ్ క్యారెక్టర్స్ ఆల్సో. ఇవన్నీ కూడా సిగ్నిఫికెన్స్ ఆర్ ఫీచర్స్లో మీరు రాస్తారు. అండ్ ఆ తర్వాత ఇట్ ఆల్సో హోల్డ్స్ ద హెటిరోజైగస్ అని చూస్తాం. క్లియర్? హెట్రోజైగస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి, హెట్రోజైగస్ అంటే ఏంటో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్? సో ఎప్పుడైతే ఈక్విలిబ్రియం నుంచి పాపులేషన్ డిస్టర్బెన్స్ అవుతుందో అప్పుడే మనం ఎవల్యూషన్ చూస్తాము అని కన్క్లూషన్ కింద రాస్తాం. క్లియర్? సో అయితే టాపిక్ చూసారు కదమ్మా. సో మీకు దీంతో అసలు ఎప్పుడు కూడా ఇంకా హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం టాపిక్ అనేది మీరు చూడవసరం లేదు. క్లియర్? ఎందుకు? ఈక్విలిబ్రియం అనేది కాన్స్టెంట్గా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఉండాలి. ఎప్పుడు? పాపులేషన్ లార్జ్, మేటింగ్ ర్యాండమ్, ఆబ్సెన్స్ ఆఫ్ మ్యూటేషన్, న్యాచురల్ సెలక్షన్ అండ్ మైగ్రేషన్ ఉన్నప్పుడు. అయితే ఇక్కడ దీన్ని జెనెటిక్ ఈక్విలిబ్రియం కూడా అని అనడం జరుగుతుంది. అండ్ రేట్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది 0 ఉంటుంది అని చూస్తారు. అయితే ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంటుంది. P+Q = 1. P అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ డామినెంట్ జీన్, Q అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెసెసివ్ జీన్. సో P+Q² అంటే P² + Q² + T/Q అని చూస్తాం. P/P, Q/Q, 2/P/Q అని రాయొచ్చు. 2PQని హెటిరోజైగస్ అని అంటాము. హెటిరోజైగస్ అంటే ఏంటి? ఒక డామినెంట్కి ఆపోజిట్ రెసెసివ్ ఉంటే దాన్ని హెటిరోజైగస్ అంటే నథింగ్ బట్ హైబ్రిడ్ ఆఫ్ బోత్ డామినెంట్ అండ్ రెసెసివ్ అని అంటాము. క్లియర్? సో అర్థమవుతుంది కదమ్మా. ఎస్, ఒక డామినెంట్ క్యారెక్టర్ టాల్నెస్ క్యాపిటల్ T అని తీసుకుంటే, షార్ట్నెస్ని స్మాల్ t రెసెసివ్ అని తీసుకుంటాం. క్లియర్? సో టాపిక్ అంతా అర్థమైంది కదమ్మా. సిగ్నిఫికెంట్ మొత్తం పాయింట్స్ అన్నీ కూడా మనం నీట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అవునా? ఎస్. అయితే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందమ్మా. హార్డీ-వియంబర్గ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అని. క్లియర్? సో అయితే మీరు ఈజీగా రాయగలరు. అయితే మీరు మన క్లాస్లో జాయిన్ అయితే మీకు దీనికి పర్ఫెక్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దీని గురించి ఎక్స్ట్రాగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. క్లియర్? ఎస్. సో హోల్ టాపిక్ అంతా మీకు అర్థమైంది కదమ్మా. సో చూడండి, మీకు ఈ టాపిక్స్ తీసుకొని రావడానికి వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. దాన్ని మీరు ఎక్నాలెడ్జ్ చేస్తారని అనుకుంటున్నాను. సో కింద కైండ్లీ కామెంట్ బాక్స్లో మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ అనేది పెట్టండి అమ్మా. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ అనేవి ఫిజికల్ ఆంథ్రోపాలజీ నుంచి కావాలి అనుకుంటే లెట్ మీ నో, ఐ షల్ బి డూయింగ్. ఎస్, ఐ హ్యావ్ సీన్ ఆల్రెడీ మీరు పెడిగ్రీ అనాలిసిస్ అడిగారు. ఎస్, నేను ఆ పెడిగ్రీ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెడతానమాట. ఫైన్. ఎస్. సో ఇంకేమైనా వీడియోస్ మీకు కావాలనుకుంటే కైండ్లీ లెట్ మీ నో. ఫైన్. ఎస్, థ్యాంక్ యూ.